ఇండియాలో ఇన్స్టాగ్రామ్ బ్యాన్, ఇది నిజమా? ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలామంది సెలబ్రిటీస్ ప్రైవసీస్ లీక్ అవుతున్నాయి. అదే కాకుండా చాలా రిలేషన్షిప్స్ బ్రోక్ అవుతున్నాయి. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో ఫేక్ పోస్ట్స్ క్రియేట్ చేసి యాక్టర్స్, పొలిటీషియన్స్ పరువు తీస్తున్నారు. ఇక కొంతమంది ఫన్ కోసం చేస్తూ ఇతరుల లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కంట్రీ డేటా కూడా అదర్ కంట్రీస్కి లీక్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా మనం ఇన్స్టాగ్రామ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ, అలాగే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ వీళ్ళిద్దరూ కపుల్స్ అవ్వబోతున్నారు అని ఏఐ టెక్నాలజీతో వీరి వాయిసెస్తో వీడియోస్ జనరేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కపుల్స్ అవ్వబోతున్నారు అని ఏఐ టెక్నాలజీతో వీరి వాయిసెస్తో వీడియోస్ జనరేట్ చేస్తున్నారు. ఇదే కనుక వీరిద్దరు చూస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఇండియాలో బ్యాన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎంతోమంది యాక్టర్స్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వారి పర్సనల్ విషయాన్ని లీక్ చేస్తూ చాలామందికి అయితే రివర్స్ తీసుకునేలా చేస్తారు. అంతేకాకుండా చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో రోత కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్కి జైలు శిక్ష తప్పదు. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవ్వకపోయినా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయినా పెడతారు. చైనాలో అయితే ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేశారు. అక్కడ ఇన్స్టా యూస్ చేయాలంటే VPN యాప్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫేక్ కంటెంట్ని క్రియేట్ చేయకుండా ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ అండ్ ఫేక్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ రిమూవ్ చేస్తుంది. ఇలానే రిపీట్ చేస్తే అకౌంట్ని కూడా డిలీట్ చేస్తుంది. ఏదో కొంత మనీని ఎర్న్ చేయడం కోసం ఇతరుల లైఫ్ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయితే ఎలా ఉంటుంది? పబ్లిక్లో ఏదైనా చేంజ్ ఉంటుందా? మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.